అమృతక్రియ ధ్యానానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మణిపూరక చక్రం అమృతక్రియ ధ్యానం ఎట్ట చేయాలో మణిపూరక చక్రానికి ప్రాక్టికల్ చెప్తున్నాను. ఈ మణిపూరక చక్రం మణుల్ని పూరించేది. కింద 2 చక్రాలు, పైన 2 చక్రాలు. ఒక అగ్నితత్వం అనేది ఒక కాంతి, సూర్య స్థానం. అది ఎప్పుడు ఇక్కడ అగ్ని ఉంటుంది, కింద అపానవాయువు ఉంటుందా మూలాధారం వరకు. ఈ పైన ప్రాణం మనం పీల్చే గాలి బొడ్డు దాకా వచ్చిపోతూ ఉంటుంది. ఇక్కడ అగ్ని పుడుతుంది. అగ్నే మణిపూరక చక్రంలో అగ్నే మనకి బ్రహ్మ ఉత్పత్తి అయినట్టు, అంటే మనసు బ్రహ్మ. ఈ ప్రాణమే లక్ష్మీనారాయణుడు. బొడ్డుగాడ లక్ష్మీనారాయణులు ఉంటారు. ప్రాణం ఏడదాకా ఆడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రాణం నాభికి చేస్తే ఈడ సుదర్శన చక్రం పుట్టేది ఇక్కడే. జ్ఞానం, ఉన్నత విద్య, ఉన్నత పదవి, ఏదైనా ఉద్యోగాలు, ప్రమోషన్లు, అధికారం, పెద్ద పెద్దవాళ్ళు కూడా అధికారులు మనకు అనుకూలం కావాలంటే మణిపూరక చక్రంలో ఐం బీజం పెట్టి ప్రాణాయామం చేస్తే, అనులోమ వినులోమ సమస్వరం చేస్తే నీవు అనుకున్నది నెరవేరుతుంది. అందుకని కుడి 2 ఏళ్ళు తీసుకొని బొట్టినేలు కుడి ముక్కు మూసి, ఉంగరం వేలు ఎడం ముక్కు. ఇప్పుడు కుడి ముక్కు మూసి ఎడం ముక్కులో ఐం అంటూ లాక్కోవాలి. ఈడ నాభికి నిండా పొట్ట నిండా లాక్కొని గాలి ఆపి 5 సెకండ్లు కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో వదిలేటప్పుడు శ్వాస 5 చక్రాల్లో గాలి అంగిట్లో ఎంత ఉందో శరీరంలో గాలి అంతా అంగిట్లో నుంచి తగులుతూ గాలి బయటకు వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో తీసుకోవాలి. అయ్యమంటూ నాభికి లాక్కొని పోయి ప్రాణాన్ని ఆపి 5 సెకండ్లు ఎడం ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడం ముక్కులో తీసుకుపోయి నాభికి ఆపి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో తీసుకొని మళ్ళీ నాభిలో అయ్యమంటూ ఆపి 5 సెకండ్లు ఎడం ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడం ముక్కులో లాక్కొని అయ్యమంటూ ఆపి కుడి ముక్కులో వదలాలి. ఇది అనులోమ వినులోమ అంటారు. ఎడం ముక్కులో లాగితే నాభికి లక్ష్మీతత్వం అభివృద్ధి అవుతుంది. కుడి ముక్కులో లాగితే నారాయణుడు శక్తి పెరుగుతుంది. శక్తి అక్కడ కుజితత్వం. ఎడం ముక్కులో లాగితే శుక్రతత్వం పెరుగుతుంది, అంటే లక్ష్మి. ఇది శక్తి అంటే అగ్ని పెరుగుతుంది. అందువల్ల ఈ 2 అనులోమ వినులోమ చేయాలా. తీసుకునేటప్పుడు మణిపూరక చక్రంకే తీసుకుపోవాలి. ప్రాణాన్ని, శక్తిని ఆపాల. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో ఉండే గాలి అంతా నకసిక పర్యంతం అంగిట్లో తగిలేటట్టు మొత్తం అంగిట్లో తగిలితే రావాలి గాలి బయటికి. అంటే మనసు అంగిట్లో పెట్టాలి. ఇది అనులోమ వినులోమ. ఇప్పుడు సమస్వరం. ఇది సమస్వరం 2 ముక్కులు టచ్ చేస్తే 2 ముక్కుల్లో గాలి అయ్యమంటూ లాక్కోవాలా. 5 సెకండ్లు ఆపాలా, వదలాల. మళ్ళీ పొట్ట నిండా తీసుకోవాలా. మణిపూరక చక్రం నిండా ఆపాల 5 సెకండ్లు. మళ్ళీ పూర్తి వదలాల. తీసుకునేటప్పుడు 2 ముక్కుల్లో టచ్ చేస్తే చాలు. 2 పుట్టలు 2 పోద్ది. మణిపూరక చక్రంలో ఆపడం, మళ్ళీ వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలంతా బయటకు వదలాల. అంగిటికి తగులుతూ వదలాల. వదిలేది కార్బన్ డైఆక్సైడ్, వేడి గాలి. అందుకని ఆడ పల్సటి పొర ఉంటుంది అంగిట్లో. 2 మెదళ్ళ మధ్యన అమృతం ఘనీభవించి ఉంటుంది. అమృతలింగం ఉంటుంది 2 మెదళ్ళ మధ్యన, సహస్రారానికి కింద లోపల, ఈ ఆజ్ఞాచక్రానికి లోపల. ఆ పొర ఉన్నందువల్ల వేడి గాలి బయటకు వస్తుంది. ఆ పొర గాలి తగిలేతోటి అంగిట్లో బయటకు వదిలితే గాలి ప్రతి బ్రీత్ కూడా ఆ పొర పలసబడిపోయి స్వేదరంధ్రాలు పడి ఇటు బయటకు వచ్చే వేడి గాలి లోపలికి ఎక్కిందంటే ఆ అమృతలింగం ఐస్ క్రీమ్ గడ్డగట్టినట్టు ఉంటుంది అంగిట్లో ఒక గ్రంథి. అది దానికి వేడి గాలి తగిలిందంటే, వేడి ఎక్కిందంటే కరిగి పొట్లు పడద్దు. ఈ నాలుక కోసం అగ్ని ఉంటుంది. ఈ నాలుకని పైన పెడితే ఆ అగ్ని, ఈ అగ్నే పైకి పోయి ఆ పాలు గారుతాయి అమృతోట. ఇది మణిపూరక చక్రం. ఈ ప్రాణాయామం అనులోమ వినులోమ మనం ఒక 5 నిమిషాలు, సమస్వరం 5 నిమిషాలు చేయాలి. నీకు ఉద్యోగం కావాలా, ప్రమోషన్ కావాలా, నాకు అధికారం కావాలా, నా పనులు బాగా జరగాలనుకున్నప్పుడు నాభికి 10 నిమిషాలు అనులోమ వినులోమ, 10 నిమిషాలు సమస్వరం చేయాలి. అట్లా 3 పూట్ల, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎంటీ స్టమక్ ఉండాలి, ఖాళీగా ఉండాలి పొట్ట చేయాలి. భూమి మూలాధారం చక్రం భూమి, స్వాధిష్టానం జలం, మణిపూరకం అగ్ని. ఈ అగ్ని అట్ట పుడుతుంది.
ఈ శ్వాస ఆజ్ఞాచక్రంలో నుంచి మణిపూరకానికి పోయినప్పుడు అక్కడ పుడుతుంది. ఈ ప్రాణం అక్కడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతుంటే ఇక్కడ అగ్ని పుడుతుంది. అయితే ప్రాణం ఆడపోతానే అగ్ని ఎట్ట పుడుతుంది? మనం పుట్టిన కాడి నుంచి తాగే పాలు, తినే కూరగాయలు, తినే అన్నం, మనం తినే వివిధ రకాలైనటువంటి పదార్థాల వల్ల పేగుల్లోకి పోయి అపానవాయువు ఉత్పత్తి అవుతుంది. అపానవాయువు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం వరకు ఉంటుంది. అపానవాయువు అక్కడ వరకు డంప్ అవుతుంది. అపానవాయువు శరీరం అంతా వ్యాపిస్తుంది. అన్ని కణాలకి వ్యాప్తి చెంది స్టోరేజ్ వచ్చి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం మధ్యలో ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది. 3 చక్రాలు. ఈ అపానవాయువు ఆడు ఉన్నందువల్ల ఈ ప్రాణము తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు పోయి రక్తంలో కలిసి ప్రాణం శరీరం అంతా పోతుంది. శరీరం అంతా ఉష్ణం పెరుగుతుంది, అగ్ని పెరుగుతుంది, ఫైరింగ్ జరగద్ది ప్రతి కణంలో, ప్రతి సెల్లో. అంటే తెల్ల, ఎరుపు కణం, తెలుపు కణం అన్నాం కదా. అంటే ప్రతి రక్త కణం ఎంట్రుకలో వేయే వంతు ఉంటుంది రక్త కణం. అక్కడ అది ఫైరింగ్ జరుగుతుంది. ఆల్రెడీ అపానవాయువు ఉంది శరీరం అంతా, ప్రతి కణంలో అపానవాయువు ఉంది. ఈ ప్రాణము రక్తం ద్వారా శరీరం అంతా వ్యాపించినప్పుడు ఫైరింగ్ జరుగుతుంది. అదే ఉష్ణం, వేడి. అది ఉంటేనే మనిషి బతుకుతాడు. ఆ ఉష్ణం తగ్గిపోతే పనికిరాడు. నాభి వరకు అపానవాయువు ఉంది కాబట్టి ఈ శ్వాస నాభి ముందుకి వెనక్కి జరుగుతుంటుంది కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతుంటాయి నాభికి ముందుకి వెనక్కి. దానివల్ల అక్కడ ఫైరింగ్ జరుగుతుంది, అగ్ని పుట్టద్ది. నాభిలోకి ప్రాణం పోయినప్పుడు అక్కడ ఉండి అపానవాయువుతో కలిసినప్పుడు ఏడు అగ్ని పుట్టద్ది. ఈ అగ్నే మనస్సు, ఈ అగ్నే బ్రహ్మ మనస్సు. ఏడు పుట్టి అగ్ని కళ్ళల్లో అగ్ని పెరగద్ది, పాదాలు చేతుల్లో అగ్ని ఉంటుంది. అదే ఎంట్రుకలు మొలవు, పాదంలో చేతులు, గుడ్లుల్లో ఎంట్రుకలు మొలవు. ఎందుకంటే అగ్ని గుడ్లు, నుదుట అగ్ని ఉంటుంది. ఈడంతా నుదుటి కూడా అగ్ని ఉంటుంది. 3వ నేత్రం, ఈ 3వ నేత్రం అగ్ని ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రుకలు రావు. ఎక్కడ అగ్ని ఉంటే ఎంట్రుకలు రావు. జలం ఉంటే తుంగ మొలస్తుంది, గడ్డి మొలస్తుంది, నాచు పీచు వస్తుంది. జలం ఉంటే ఒక గ్రౌండ్ ఉంది, వర్షాకాలం అంత పచ్చంగా గడ్డి, ఆకులు, మొక్కలు వస్తాయి. ఎండాకాలం వస్తుంది, అదంతా ఎండిపోయి తెల్లగా ఏం లేకుండా గ్రౌండ్ ఖాళీ అయిపోతుంది. అట్లా నాభిలో శ్వాస ఆడినప్పుడు దాన్ని బట్టి డి విటమిన్ పెరగద్ది. ఇక్కడ ఫైరింగ్ జరుగుతుంటే డి విటమిన్, శరీరం అంతా అగ్ని, వేడి. అందుకని కొవ్వు పదార్థం తింటే అగ్ని పెరగద్దని దానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు డి విటమిన్ కోసం. డి విటమిన్ తగ్గితే ఈ శ్వాస సరిగ్గా ఆడకపోతే నాభికి టెన్షన్స్ వల్ల సమస్యలు, ఇంట్లో గొడవలు, పొలాలలో గొడవలు, భార్యాభర్త అట్లా కుటుంబాల మధ్య గొడవలు, అప్పులు అవ్వటం, ఏదో సమస్యల వల్ల మనిషి ఆలోచన అంతా ఎక్కువ ఆలోచన పెట్టుకొని ఏదో సమస్య మీద మనసు పెడితే శ్వాస సరిగ్గా ఆడదు. ఈ శ్వాస సరిగ్గా ఆడకపోతే నాభిలో అగ్ని తగ్గద్ది, అగ్ని తగ్గితే డి విటమిన్ తగ్గద్ది, మనిషి కుంచుకోపోతాడు, డల్ అయిపోతాడు. నాభికి సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడకపోతే ఆకలి కాదు, అల్సర్స్ వస్తాయి. అన్నం తినడం అరగదు, అక్కడ ఏమైపోద్ది, అంత బ్యాడ్ చేరిపోద్ది. శ్వాస సరిగ్గా నాభికి ఆడకపోతే మలబద్ధకం వస్తుంది, ఆకలి కాదు మలబద్ధకం వస్తుంది. కంటి చూపు కూడా తగ్గద్ది నాభికి శ్వాస ఆడకపోతే. ఎందుకంటే ఇక్కడ అగ్ని పెరిగితేనే బ్రహ్మ, 2 కళ్ళల్లో బ్రహ్మ, 3వ నేత్రం కూడా బ్రహ్మే. మనసు ఉంటుంది, మనసు కూడా సరిగ్గా పనిచేయదు. అందువల్ల నాభికి ప్రాణాయామం చేస్తే అగ్ని పెరిగి, కంటి చూపు పెరిగి, డి విటమిన్ పెరిగి, ధైర్యం, సాహసం, అధికారం వస్తుంది.
నాభికి ప్రాణాయామం చేస్తే అధికారం, జ్ఞానం, ఉన్నత విద్య. నాభికి ప్రాణాయామం చేసుకుంటుంటే రోజు ఉదయం సాయంత్రం గంట ఎట్లాంటి చదువైనా ఉన్నత శ్రేణులు పాస్ అవుతాడు. ఉన్నత విద్య, ఉన్నత జ్ఞానం, ఉన్నత పదవి, ఐఏఎస్, ఐపీఎస్, అట్లా పెద్ద పదవులు, రాష్ట్ర స్థాయి పదవులు, జిల్లా స్థాయి పదవులు, ఇలాంటివన్నీ వస్తాయి, మనకి లభ్యం అవుతాయి. నాభికి కానీ ప్రాణాయామం చేస్తే ఉద్యోగం వస్తుంది. అక్కడ ఐం బీజం. ఐం అంటే ఉచ్చం, ఐం అంటే పైకి, ఉచ్చం జ్యోతి, ప్రకాశం, అప్వర్డ్. ఐం 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 అంటే కింద నుంచి పైకి పోతుంది. ఈ ఐం బీజం నాభిలో పెట్టి మనం ప్రాణాయామం చేస్తే చంద్రస్వరంతో లాగి ఎడమ ముక్కులో లాక్కొని పొట్ట నిండా తీసుకోవాలి గాలి, 2 క్లోజ్ చేయాలి, మళ్ళీ కుడి ముక్కులో వదలాలి, మళ్ళీ కుడి ముక్కులో లాక్కోవాలి, ఎడమ ముక్కులో వదలాలి చంద్రస్వరంలో, మళ్ళీ ఎడమ ముక్కులో చంద్రస్వరంలో లాక్కోవాలి, నిండా తీసుకోవాలి, మళ్ళీ కుడి ముక్కులో వదలాలి, మళ్ళీ కుడి ముక్కులో లాక్కోవాలి, ఎడమ ముక్కులో వదలాలి. ఈ విధంగా అనులోమ వినులోమ చేస్తే తీసుకున్నాక ఆపాల, మళ్ళీ పూర్తి వదలాల. తీసుకున్నప్పుడు ఆ చక్రంలోకే తీసుకోవాలా, మిగిలిన చక్రాలు కొంచెం కొంచెం పోతుంది. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో ఉండే ప్రాణాన్ని అంతా బయటికి పంపించేయాలి. అది మెయిన్. ఎందుకు ఎక్కువ వదలాల? శరీరంలో గాలి అంతా బయటకు వదలాలా, మళ్ళీ ఎక్కువ తీసుకునేదని. ఎంత ప్రాణం నాభికి పోతే అంత అగ్ని పెరుగుతుంది. ఈ నాభి స్థానంలో అగ్ని పెరిగితే మనలో ఉండేటటువంటి రజోగుణాన్ని మనం తొలగించుకోవచ్చు. అంటే రావణాసురుడు తత్వం, అహంకారం, అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు. రావణాసురుడు రజోగుణం, విభీషణుడు సత్వగుణం, కుంభకర్ణుడు తమోగుణం. ఈ 3 గుణాలు మనలో ఉండే, మనలో మనసుకు ఉండే 3 గుణాలు. మనం తమో గుణంలో ఉంటాం, తిని నిద్రపోవటం. రజోగుణం ఒకరి మీద పెత్తనం చేస్తుంటాం. సత్వగుణం దేవుడికి సరెండర్ అయ్యి పూజ, పునస్కారం, ధ్యానం, జపం, తపస్సు చేసుకునేది. భగవంతుడికి సరెండర్ అయ్యేది శివపార్వతులకి సత్వగుణం. ఆయన రావణాసురుడు ఎంత కొట్టినా తలకి వేస్తే, కంఠానికి వేస్తే మళ్ళీ ఒక తల పుడుతుంది. అంటే మనకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి 10. ఈ 10 ఏదో ఒకటి పనిచేస్తుంటుంది. ఒకటి గమ్ము అంటే ఇంకోటి. కాళ్ళు, చేతులు, గుదస్థానం, లింగస్థానం, చర్మం, కర్మేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కంఠం, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఈ ఏ ఒకటి పనిచేస్తుంటాయి. అప్పుడు నాభికి మనం కానీ ఎక్కువ ప్రాణాయామం చేసినప్పుడు అగ్ని పెరిగితే ఇంద్రియాలన్నీ స్వాధీనంలోకి వస్తాయి. ఆ రజోగుణం పడిపోతుంది. అందుకని రావణాసురుడు బొడ్డుకి ప్రాణాన్ని, అంటే ఆంజనేయులు ఏమంటాడంటే వాయుదేవుని అడుగుతాడు, తండ్రి రాముడు వేసే బాణం కంఠానికి వేస్తే నాభికి తీసుకొని పోని, నాభికి గురికి తీసుకోమంటాడు. అప్పుడు ఈయన వదిలిన బాణం వాయుదేవుడు కంఠానికి కాకుండా నాభికి తీసుకుపోతాడు. అప్పుడు రావణాసురుడు పడిపోతాడు. అందుకని మనం ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామం నాభికి చేస్తే మనకి అక్కడ అగ్ని పుడుతుంది. అదే ప్రాణాయామం చేసినప్పుడు ఇక్కడ ఉండేది తీసుకోవడం వదలటం, తీసుకోవడం వదలటం, ముందుకి వెనక్కి కదిలినప్పుడు అగ్ని పుట్టినప్పుడు ఆడుండే కొవ్వంతా కరుగుతుంది. నాభికి మణిపూరక చక్రం అంటే మణుల్ని పూరించేది. కింద 2 చక్రాలు, పైన 2 చక్రాలు. మూలాధారం, స్వాధిష్టానం కింద ఉంటాయి. మణిపూరకం మధ్యలో ఉంటుంది. బొడ్డు నాభి, పైన హృదయకమలం, కంఠం. వీటి 4టికి శక్తినిస్తుంది. ఇది అన్నమయ కోశం. నాభి తిన్నన్నం ఆడ ఉంటుంది, పచ్చనం జరుగుతుంది. ఈ అన్నమయ కోశంలో అగ్ని పెరిగితే త్వరగా డైజెషన్ అవుతుంది, ఆకలి అవుతుంది. ప్రాణాయామం నాభికి చేస్తే మలబద్ధకం పోయి ఫ్రీగా మోషన్ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ నాభిలో ప్రాణాయామం చేస్తే సమస్వరంతో అరుణకాంతి పుడుతుంది.
2 ముక్కులతో నాభికి లాగి వదులుతాడు. పూర్తిగా లాగాల, ఫుల్గా వదలాలి, పూర్తిగా లాగాలి. అప్పుడు అరుణకాంతి పుడుతుంది. ఈ అరుణకాంతి ఎప్పుడు పుట్టిందో సుదర్శన చక్రం అంటారు. అగ్ని పెరిగే కొంది సుదర్శన చక్రం ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేది. అది ఎవరిచ్చారు? కృష్ణార్జునులు కాండవదహనం చేస్తారు. ఔషధాలన్నీ తగలబెట్టమంటాడు అగ్నిదేవుడు. నాకు సహాయం చేయండి అయ్యా, అజీర్తి చేసి ఉంది, కాండవదహనం చేయమంటాడు. ఆయన ఆగ్నేయాస్త్రాలు వేస్తాడు. వేసినప్పుడు ఆగ్నేయాస్త్రాలు వేస్తే కాండవదహనం జరిగిపోతుంది. అప్పుడు అగ్నిదేవుడికి సంతుష్టుడయ్యి ఏం చెప్తాడంటే గాంధీవం ఇస్తాడు, దివ్య ధనుస్సు అర్జునుడికి అగ్నిదేవుడు. కృష్ణుడికి సుదర్శన చక్రం ఇస్తాడు. అంటే ఆత్మకేమో సుదర్శన చక్రం, మనసుకేమో ఎన్నుపోసలో తేజస్సు లైట్ వస్తుంది ప్రాణాయామం చేస్తే ఎన్నుపోసకి. అందుకని మనలో ఉండే మనసే అర్జునుడు, మన ఆత్మే కృష్ణుడు. అంటే ఎవరైతే ప్రాణాయామం చేస్తారో ఎన్నుపోసని ఆధారం చేసుకొని మూలాధారానికి, సహస్రారానికి కానీ, నాభికి కానీ, చక్రాలకి, వాళ్ళకి దివ్య ధనస్సు ఉన్నట్టు చేతిలో, ధనుర్విద్య అంటారు దీన్ని. వాళ్ళ చేతిలోనే దివ్య ధనస్సు ఉంది వాళ్ళ మనసుకే. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ ధనస్సును వాడుకోవటం అంటే ప్రాణాయామం చేయటమే. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆ చక్రాలకు ప్రాణాయామం చేసేదే దివ్య ధనస్సు. ఇప్పుడు అక్కడ మణిపూరకంలో ఆ చక్రంలో మనకి సుదర్శనం అగ్ని పుడుతుంది. అదే మనకు అగ్నిదేవుడు ఇచ్చినట్టు. అయం బీజం, అయం అంటూ ఎడ ముక్కులో లాక్కొని ఆపే కుడి ముక్కులో ఆడాలి, మళ్ళీ కుడి ముక్కులో అయం అని లాక్కొని ఎడము. ఇట్లా 10 నిమిషాలు చేస్తే కొంత అగ్ని పుడుతుంది. రోజు చేయాలి. నెక్స్ట్ ఎవరికైనా కూడా కోపం కలిగికూడదు, ఒకరికి కడుపు కొట్టకూడదు, ఒకరిని కడుపు మండియకూడదు. ఎవరికైనా బాధ కలిగి ఒకరిని డబ్బు మోసం చేయటం, స్థలాలు మోసం చేయటం, ఇట్లా చేస్తే మనం వాళ్ళకి కడుపులో అగ్గి పుట్టద్ది. అంటే జఠర రసం ఎక్కువ వరద్ది. బాధ కలిగితే ఒకరి వల్ల ఒకరు బాధ కలిగితే జఠర రసం వస్తుంది కడుపులో, పొట్టలో, నావిలో. ఆ జఠర రసం ఎక్కువ ఉన్నప్పుడు ఆ జఠర రసం అగ్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైతే ద్రోహం చేశారో, అన్యాయం చేశారో, అక్రమాలు చేశారో, వాళ్ళ మీదకి మనసులో బాధపడుతూ ఉంటే ఇక్కడి నుంచి అగ్ని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాన్ని దహిస్తుంది. వాళ్ళ ఇంట్లో ఈ అగ్ని పోయి చేరుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎందుకంటే అగ్ని దేవుడు. ఆయన ఎక్కడ మనసు పెట్టి బాధపడితే అక్కడికి వెళ్ళిపోద్ది అగ్ని. వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఏ ఒకటి సమస్యలు, పెద్ద సమస్యలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి వాళ్ళు. అందుకని ఎవరిని కడుపు మండియకూడదు. అగ్ని పుట్టద్ది, జఠరరసం పుడుతుంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఇతరులతో, బంధువులతో, స్నేహితులతో, మనం గురువు శిష్యులు కానీ మంచి బాంధవ్యాలు ఉండాలి. మనం ఒకరికి అన్యాయం చేయకూడదు. మన బతుకు మనం బతకవచ్చు. అందువల్ల ఏదైనా మనం అన్యాయం చేసినప్పుడు ఇట్లా జరుగుతుంది. అదే సుదర్శన చక్రం. కృష్ణుడు ఎవరైనా తప్పు చేస్తే, దుర్మార్గం చేస్తే, రాక్షసులు ఆయన్ని ఎదిరించినప్పుడు, అవసరమైనప్పుడు ఆయన సంకల్పం చేస్తే అది మనకు అర్థమయ్యేదానికి చేతిలోకి సుదర్శన చక్రం కనిపిస్తుంది, వస్తుంది. ఆ అగ్ని ఎక్కడికి వచ్చేస్తుంది. ఆయన ఎవరి మీద మనసు పెట్టేటంటే అది వాళ్ళకు పోయి ఆ శిరస్సుని ఖండించేస్తుంది. అది ఎక్కడ ఉందంటే ప్రతి ఒక్కరిలో సుదర్శన చక్రం ఉంది నాభిలో. అందువల్ల ఇది ఎంతదంటే గొప్ప అగ్ని పదవులు ఇస్తుంది, అధికారం ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది. భూతపేత పిశాచాలు దగ్గరికి రావు, బ్యాడ్ దగ్గరికి రాదు, నెగటివ్ ఎనర్జీ క్లీన్ అయిపోతుంది. ఆ ఇంట్లో ప్రాణాయామం చేస్తే నాభిలో ప్రకాశం వస్తుంది. ఆ ఇంట్లో ఒక వెలుగు ఉంటుంది, ఒక బ్లో ఉంటుంది ఆ ఇంట్లో. అయం బీజంకి అంత శక్తి ఉంది. అందువల్ల మనం ఈ అయం బీజాన్ని పెట్టి ముందు అనులోమ ఇనులోమ, ఎడమ ముక్కులో లాగి కుడి ముక్కులో వదలడం, కుడి ముక్కులో లాగి ఎడమ ముక్కులో వదలడం, ఒక 10 నిమిషాలు
5 సెకండ్లు ఆపాల. తర్వాత సమస్వరం, మళ్ళీ 2 ముక్కులు టచ్ చేసి లాక్కోవటం వదలటం, లాక్కోవటం వదలటం, లాక్కోవటం వదలటం. 5 సెకండ్లు ఆపాల. పూర్తిగా వదలాలి. 2 ముక్కుల్లో గాలి నాభికి అయ్యమంటూ లాక్కొని ఆపి అన్ని చక్రాల గాలి వదలాలి. వదిలేటప్పుడు మనసు ఎడకు రావాలి. మనసు ఆజ్ఞా చక్రంలో పెట్టి పూర్తిగా వదలాలి. నకసిక పర్యంతం, కాలిగోటి నుంచి తల ఇంటి వరకు లోపల ఉండే గాలి అంతా పూర్తిగా వదలాలి. మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి. ప్రాణాన్ని నడిపియాలి నాభికి. అది ఈ 2 అక్కడ కలిస్తే రామ రమేతి, శ్రీరామ, అరుణకాంతి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ 2 సమస్వరం చేస్తే అరుణకాంతి వస్తుంది. అక్కడ కమలం వస్తుంది. ఎవరు ఉన్నారు అక్కడ? లక్ష్మీనారాయణులు ఉన్నారు బొడ్లో. అంటే ఈ ప్రాణమే లక్ష్మీనారాయణులు. వాటర్ మీద ఉండే చల్లదనం, నీళ్ళల్లో కమలం పెట్టి లక్ష్మిని పెడతారు. నీళ్ళపైన ఏముంటుంది? చల్లదనం ఉంటుంది, లక్ష్మీదేవి. ఎక్కడ చల్లదనం ఉందో అక్కడ లక్ష్మి ఉన్నట్టు. ఈ చల్లదనంగా ఉండే వాయువు ప్రాణం, బరువు. ఈ బరువైన ప్రాణాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి నెట్టాలా, తీసుకోపోవాలంటే శక్తి కావాలి. ఆ శక్తే విష్ణు. ప్రాణం ఆమె, బరువు. శక్తి విష్ణు. ఈ ప్రాణాన్ని ఇంకో చోటకి తీసుకుపోయేది. అవి 2 కలిసే ఉంటాయి. ప్రాణశక్తి విడదీయలేం. ప్రాణశక్తే లక్ష్మీనారాయణులు. ఈ ప్రాణశక్తిని మనం ఎప్పుడైతే కలుపుతామో అరుణకాంతి వస్తుంది. ఈ చంద్రస్వరం నాభికి లాగితే లక్ష్మీదేవి ప్రొడ్యూస్ అవుతుంది. చంద్రస్వరంలో నాభికి లాగి సూర్యస్వరం వదిలితే లక్ష్మీదేవి ప్రొడ్యూస్ అవుతుంది. సూర్యస్వరంలో గాలి లాగి నాభికి ఆపి ఎడమ ముక్కులో వదిలితే విష్ణువు ప్రొడ్యూస్ అవుతాడు. ఈ 2 పట్టుకుంటే లక్ష్మీ నారాయణులు. విడివిడిగా చేస్తే లక్ష్మీనారాయణులు ప్రొడ్యూస్ అవుతారు. అంటే అగ్ని. 2 స్వరాలు చేసినప్పుడు, 2 స్వరాలు చేస్తే ఏమవుతుంది? లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. నాభిలో 2 స్వరాలు ఆడిస్తే లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. విడివిడిగా చేస్తే ఆ దేవతలు ప్రొడ్యూస్ అవుతారు. మనలో కప్పం, వాతం, వాత పిత్త శ్లేషాలు ఉంటే అజ్ఞానంలో ఉంటాం. దేవుడు అంటే తెలియదు. దేవడంలో విగ్రహంలోనే ఉన్నాడు దేవుడు అనుకుంటాం. తెలియదు. విగ్రహంలో దేవుడు ఉన్నాడు, నాలో లేడు, బయట లేడు. ప్రాణాయామం చేసినప్పుడు నీళ్ళు కాంతి పెరిగితే, ప్రకాశం పెరిగితే నువ్వే దేవత అయిపోయి జ్ఞానం కలిగిపోద్ది. సర్వజ్ఞత్వం వస్తుందంట. వస్తుంది కూడా సర్వజ్ఞత్వం. నేను దానికి నా అనుభవం. ఏది చూసినా ధ్వజస్తంభం అంటే ఏంది, ఎన్నుపోస, బలిపీఠం ఏంది, ఆహారం, గాలిగోపురం ఏంది, ఈ శరీరమే. దానికి వాకిళ్ళు ఉంటాయి, చక్రాలు. ఎన్ని వాకిళ్ళు ఉంటే అన్ని కలిశాలు ఉంటాయి. అంటే దేవతని, దేవతలు ఉన్నారు చక్రాలలో అనే దానికే అన్ని వాకిళ్ళు, అన్ని కలిశాలు. తర్వాత ఆ ధ్వజస్తంభం ఎన్నుపోస, దానికి కట్టిన గంటలే శబ్దం. తర్వాత నందీశ్వరుడు. పురుషుల్లో అయితే మన మనసే నందీశ్వరుడు, మన ఆత్మ ఈశ్వరుడు. మనసు అక్కడ పెట్టి ధ్యానం చేస్తే నందీశ్వరుడు అయిపోద్ది మనసు. స్త్రీ అయితే సింహం ఉంటుంది ఆమెలో, ఆమె దేవత. గర్భగుడిలో దేవత కాడ సింహాన్ని పెడతాం. సింహం ఆమెను చూస్తే స్వాధీనంలో ఉన్నట్టు. అదే పక్కకు పోతే అది రక్తమాంసాలు స్వీకరిస్తుంది, చంపుతుంది ఇతరులని సింహం. అట్నే కంట్రోల్ పెట్టుకోవాలి స్త్రీ. అందుకే దేవతలు, స్త్రీలందరూ దేవతలు. వాళ్ళు ఇంద్రియాలను స్వాధీనం చేసుకుంటారు. భర్త తప్పితే పరపురుషుల్ని చూడరు. అప్పుడు ఆమె స్వాధీనంలో పెట్టుకున్నట్టు. అది పెట్టుకోకపోతే విచ్చలవిడైపోద్ది జీవితం. పరపురుష వ్యామోహం కలుగుతుంది. ఆ లోపల ఉండే మృగతత్వాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి, ఇంద్రియాలను స్వాధీనంలోకి వస్తుంది. అట్నే బయట తిరిగే పశువు ఆంబోతు అంటారు. ఆ ఎద్దు తత్వం ఉంటుంది పురుషుడికి, మనసుకి పశుతత్వం ఉంటుంది. చూసిన స్త్రీ అల్లా కావాలని.
స్త్రీ వ్యామోహం, స్త్రీ మాంసాన్ని చూసు, స్త్రీతత్వానికి లోబడతాడు. ఎవడైతే ధ్యానం చేస్తాడో తన యొక్క మనసుని స్వాధీనంలో పెట్టుకుంటాడో వాడు నందీశ్వరుడు అయిపోతాడు. వాడు నందీశ్వరుడితో సమానం మనసుని స్వాధీనంలో పెట్టుకుంటాడు. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టిన నందీశ్వరుడు అవుతుంది. నాభికి ప్రాణాయామం చేస్తే సర్వజ్ఞత్వం వస్తుంది. ఏది చూసినా నందీశ్వరుడు అంటే మన మనసే. ధ్యానంలో ఆత్మవైపు తిరిగాడు. ఇది కపాలమే గర్భగుడి, ఇది బయట వాకిలి. లోపల ధ్యానం చేస్తే మనకు నాదాలు వినపడతాయి ముందు, అందుకని గంట వాయిస్తాడు. అప్పుడు జ్యోతి దర్శనం, గంట వాయించినాక హారతి ఇస్తాడు వాయిస్తూ. జ్యోతి దర్శనం, నాదం వింటున్నాం, జ్యోతిని చూస్తున్నాం ధ్యానంలో. అప్పుడు అమృతోటి వరద్ది. జ్యోతిని చూస్తే ఏడేముంటే అమ్మవారు పైకి వచ్చేస్తుంది. కుండలిని అంగిట్ల పైన శివలింగం ఉంటుంది. ఆ అగ్ని పైకి పోతానే కరిగి బొట్లు బొట్లు పడుద్ది అమృతం. అందుకనే 2 బొట్లు వేస్తాడు, అమృతాన్ని వేస్తాడు. ఇది అక్కడ గర్భగుడిలో జరిగే తంతు. అంటే ఈ సాధకుడు అమరుడైపోతాడు అమృతోటి. ఇంకా అన్నంతో పనిలే. కుండలిని పైకి వెళ్ళిపోయినప్పుడు శ్వాస ఆగిపోతుంది, కిందకి ఆడదు, ఇంకా ఆకలి కాదు. 5 పంచభూతాలు లయం అయిపోయినాయి, పంచతన్మాత్రలు లయం అయిపోయినాయి. ధ్యానంలో కూర్చుంటే కర్మేంద్రియాలు లయం అయిపోయినాయి, జ్ఞానేంద్రియాలు లయం అయిపోయినాయి. మనసు బుద్ధిలో కలిసిపోయింది, బుద్ధి జ్ఞానంలో కలిసింది, జ్ఞానం ఆత్మలో కలిసింది. ఇంకా అమరుడు అయిపోయాడు, దేవుడు అయిపోయాడు, ఈశ్వరుడు అయిపోయాడు, సకల దేవతా స్వరూపం అయిపోయాడు. అందుకని నాభికి అంత ప్రాధాన్యత ఉంది. సమస్వరం ఎప్పుడేం చేయొచ్చు, అన్నం తినకముందు, టిఫిన్ చేయకముందు, ఉదయం టిఫిన్ చేయకముందు మణిపూరక చక్రానికి చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి 8 దాకా హంస జపం ఇక్కడ జరుగుతుంటుంది న్యాచురల్గా. ఇది స్థితి. మధ్యాహ్నం 1 గంట నుంచి 8 దాకా హంస జపం ఉంటుంది. మనం బయట తిరుగుతుంటాం, దీన్ని పట్టించుకోం. ప్రత్యేకంగా దాన్ని మనసు పెట్టి కానీ ప్రాణాయామం చేస్తే అగ్ని పుడుతుంది. ఇదంతా వైట్గా వస్తుంది. నాకు ఎప్పుడు వైట్గా ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినా, ఎవడన్నా దుర్మార్గం చేసినా ఆ చక్రం తిరగద్ది. చక్రం తిరిగిన మరుక్షణం వాడు స్వాధీనం అయిపోతుంది. వాళ్ళ నుండి అజ్ఞానం నశించిపోతుంది. ఈ అగ్ని పోయి ఆడ పనిచేస్తుంది సుదర్శన చక్రం. వాడు అజ్ఞానం తొలిగి వాడు జ్ఞానవంతుడైపోతుంది. వాడు అజ్ఞానమే రాక్షసత్వం. ఆ రాక్షసత్వం నశించడమే తల తీసేయటం. అందువల్ల ఈ విధంగా ఈ మణిపూర చక్రానికి డి విటమిన్ పెరుగుతుంది. అంతా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలంతా అన్ని చక్రాల కంటే మణిపూరక చక్రానికి బలం ఉంది. మన లలితా జ్ఞానపీఠం తరఫున జూమ్ క్లాస్ రన్ అవుతుంది. శ్రీరామ క్రియాధ్యానం అని. ఈ శ్వాసే శ్రీరామ, రామ 2 కలిపితే అరుణకాంతి వస్తుంది లోపల, అదే శ్రీరామ అవుతుంది. ఈ జూమ్ క్లాసులు నడుస్తున్నాయి ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7కి. మీకు ఎవరికైనా ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు అడిగి జూమ్ క్లాసులో జాయిన్ కాండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి, ఆత్మజ్ఞానాన్ని పొందండి, సర్వజ్ఞత్వం పొందండి, దీర్ఘాయుష్ పొందండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.